హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాలుని. మీకు ఒక శారీ నేను పరిచయం చేస్తున్నాను. ఈ శారీ వచ్చి ఒరిజినల్ వెండి పట్టు చీర. ఈ క్వాలిటీ ఇప్పుడైతే రావట్లేదు, రాదు కూడా. చూడండి, దీని ఏజ్ వచ్చి 35 years అన్నమాట. 35 years శారీ కూడా ఎట్లా ఉందో దీన్ని మనం పాలిష్ చేద్దాం. పాలిష్ చేస్తే ఎంత నీట్గా వస్తుందంటే చాలా పర్ఫెక్ట్. మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉందో అట్లా వచ్చేస్తుంది అన్నమాట. చాలా నీట్గా, చాలా షైనింగ్తో వస్తుంది. క్లాస్ ఇది మనకు వచ్చిన పర్పస్ పాలిషింగ్ అయితే కాదు. ఈసారి కస్టమర్ దగ్గరే డ్యామేజ్ అయిందన్నమాట. డార్నింగ్ కోసం ఇచ్చారు. మీరు ఇంతలో ఎందుకు తీస్తున్నానంటే 35 years కాబట్టి చాలా స్లోగా తీయవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఎలా పడితే లాగేసినాం అనుకో, ఇంకో అంత డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు కస్టమర్ ఏమంటుంది, మీకేదో చేస్తున్నారు చేస్తూ పాడు చేసి ఉంటుంది. చూడండి, అంత డ్యామేజ్ అయిందన్నమాట. దీన్ని మనం చేయొచ్చు, కాకపోతే మనం చేసే ప్రాసెస్లో సైడ్ కూడా పోతుంది అన్నమాట. దాంట్లో అసలు పట్టు అంటే గట్టిస్తానం స్ట్రాంగ్ అనేది లేదు. చూడండి, పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది. చూడండి, చాలా చోట్ల లైన్గా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. చూడండి, ఇగో ఇక్కడ ఈ లైన్స్ అన్నీ కూడా డ్యామేజ్. ఇగో లైన్లో ఇలా డ్యామేజ్ వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ కూడా డ్యామేజ్ వచ్చేసింది. ఇదంతా డ్యామేజ్ ఉన్నది, ఇదంతా డ్యామేజ్ ఉందన్నమాట. దానికోసం నేను దీన్ని డార్నింగ్ చేయకుండా ఫోల్డింగ్ కూడా అట్లా చాలా చిన్నగా పెట్టుకోవాల్సి వస్తుంది. గమ్మున రఫ్ లాగాననుకో చిరిగిపోతుంది అన్నమాట. 35 years కాబట్టి ఇంకా దానికంటే దీనికి చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తున్నాను. ఏదో చిన్న బేబీని చూసుకోవాల్సి అన్నట్టుగా చూడాల్సి వస్తుంది దీని ఫోల్డింగ్లో. అట్లా మెల్లిగా ఫోల్డింగ్ చేసేసి కవర్లో పెట్టేసినామనుకో మళ్ళీ కస్టమర్కి పంపించేది. మళ్ళీ విడిగా పెట్టినా కూడా డ్యామేజ్ అవుతుంది. కవర్లో ఎందుకంటే అటు జాగ్రత్త కాబట్టి అట్లా ఉంటుంది. చూడండి, మెల్లిగా అయితే ఫోల్డ్ చేసాను. దీని వెయిట్ వచ్చి 1 kg ఉంటుందండి. 1 kg ఉంటే శారీ ఒక 200 grams దారం వేసుకున్న 800 grams అయితే వెండి ఉన్నది. చూడండి ఎలా మెరుస్తుంది శారీ. కానీ దీన్ని ఇప్పుడున్నది 20% మెరుస్తుంది. దీన్ని పాలిషింగ్ చేస్తే 100% వరకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే 70% ఇంకా ఉంది. ఇప్పుడు మన కంప్లీట్ 30% ఉందనుకున్నట్లా. ఓకే, శారీస్ ఎట్లా అంటే మనం కవర్లో పెడతాం కదా, ఇలా పెట్టేసినాక అట్లా ఉంచేస్తున్నారు. ఒక 6 months వరకు ఉంచవచ్చు. అక్కడి నుంచి దీన్ని అప్పుడప్పుడు ఒక 5 minutes, ఒక 10 minutes ఎండకేసుకుంటే శారీ ఏదైనా సరే పాడవదు. చాలామంది తెలియక అట్లా పెట్టి శారీస్ని పాడైపోతుంది.